ఓవైపు స్నేహం కోసం ప్రయత్నాలు, ఇంకోవైపు దలైలామా వారసుడి ఎంపిక చుట్టూ మాటలమంటారు. భారత్ చైనా మధ్య ఈ పరిణామాలే ఉత్కంఠ రేపుతున్నాయి. భారత్ చైనా దౌత్య సంబంధానికి దలైలామా వారసుడి ఎంపిక అంశం అసలైన సమస్యగా మారిందని చైనా ప్రకటించిన గంటల వ్యవధిలోనే జైశంకర్ బీజింగ్లో అడుగుపెట్టారు. ఆ దేశ ఉపాధ్యక్షుడితో సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఆ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ దలైలామా వారసుడి ఎంపిక విషయంలో లెక్క తేలనంత వరకు అది ఎలా సాధ్యం అన్నదే అసలు ప్రశ్న. ఇంతకు భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు ఎందుకంత కీలకం? 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్నేహం కోసం చూస్తున్న ప్రయత్నాలపై దలైలామా వారసుడి ఎంపిక అంశం ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? వాచ్ దిస్. 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్నేహం కోసం ప్రయత్నాలు. దలైలామా వారసుడి ఎంపిక వివాదం వేళ బీజింగ్కు జయశంకర్. జయశంకర్ ఎంట్రీ భారత్ చైనా దోస్తిని ట్రాక్లోకి తీసుకొస్తోందా? అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కొన్ని గంటల ముందు ఒక సంచలన ప్రకటన వచ్చింది. 4 ఏళ్ల నాటి వివాదానికి ఎండ్ కార్డు పడిందన్నదే ఆ ప్రకటన సారాంశం. జయశంకర్ సైతం ఏదో పాజిటివ్ డీల్ అని ప్రకటించారు. 2020 నాటి ప్రతిష్టంభన పరిష్కారమైనట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రకటించారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్కు 2 వైపుల అంగీకారం తెలిపినట్టుగా వెల్లడించారు. దీని అర్థం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్దకు భారత సైనికులు చేరుకుంటారు. భారత్ చైనా మధ్య ఈ ఒప్పందం ఎంత కీలకమో తెలియాలంటే 2020 నాటి ఘర్షణల తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. గల్వాన్ ఘర్షణల తర్వాత సరిహద్దుల వద్ద 2 దేశాలు సైన్యాన్ని భారీగా మోహరించాయి. కొన్ని ప్రాంతాలకు భారత సైనికులు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుకట్ట వేసింది. ఇండియన్ ఆర్మీ సైతం అదేవిధంగా చైనా సోల్జర్లను అడ్డుకుంది. నాటి నుంచి సుదీర్ఘంగా మిలిటరీ దౌత్యపరమైన చర్చలు జరిగాయి. చివరికి 2024లో 2020 నాటి ప్రతిష్టంభనకు పులి స్టాప్ పెట్టేశారు. నిజానికి ఈ ఒప్పందం సరిహద్దు సమస్యలను కొలికి తీసుకురావడమే కాదు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణను తేలిక చేసింది. అందుకు భారత్ చైనా మధ్య ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ. గతేడాది చివరిలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ చైనా వెళ్లారు. అక్టోబర్లో కుదిరిన ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇటీవలే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం షాంఘై శిఖరాగ్ర సదస్సు కోసం చైనాలో పర్యటించి వచ్చారు. ఇప్పుడు విదేశాంగ మంత్రి జయశంకర్ బీజింగ్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలన్నీ 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జరుగుతున్నవే. ఈ పర్యటనల లక్ష్యం కూడా 2 దేశాల వివాదాలకి పులి స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో చేస్తున్నవే. ఎందుకంటే అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఏనుగు డ్రాగన్ కలిసి డాన్స్ చేయాలని చైనా పదే పదే పిలుపునిస్తోంది. ఈ విషయంలో భారత్ కూడా తన లెక్కలు తనకున్నాయి. ఆ లెక్కలతోనే జయశంకర్ చైనాకు వెళ్లారు. మే నెలలో పాకిస్తాన్తో జరిగిన సరిహద్దు ఘర్షణ సమయంలో చైనా పాకిస్తాన్ ఎంత దగ్గరగా పనిచేస్తున్నాయో భారత్ చూసింది. ఈ పోరులో చైనా యుద్ధ విమానాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ ఉపయోగించింది. ఇక ఘర్షణ తర్వాత కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయం చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇది ఇండియాను ఇబ్బంది పెట్టింది. కాల్పుల విరమణ చర్చలను నేరుగా నిర్వహించామని, ఎవరి ప్రమేయమూ లేదని తేల్చి చెప్పింది. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను ట్రంప్ వైట్ హౌస్లో భోజనానికి ఆహ్వానించారు. ఈ చర్య ఢిల్లీని మరింత కలవరపెట్టింది. అదే సమయంలో అమెరికా, భారత్లు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆగస్టు 1 నాటికి ఒప్పందం కుదరకపోతే టారిఫ్స్ విధిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు కూడా. ఇక్కడే భారత్ వ్యూహాత్మకంగా చైనాకు దగ్గరయ్యే ఆలోచన చేసింది. తద్వారా చైనాను పాక్కు దూరం చేయడంతో పాటు ట్రంప్ బెదిరింపులకు చెక్ పెట్టొచ్చనేది భారత్ ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే జయశంకర్ చైనా వెళ్లారనేది విశ్లేషకుల మాట. టియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం కోసమే జయశంకర్ చైనా వెళ్లారు. పర్యటనలో భాగంగా బీజింగ్లో చైనా ఉపాధ్యక్షుడు హన్ చెంగ్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి చైనాకు భారత మద్దతును తెలియజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ బీజింగ్ ఉపాధ్యక్షుడు హన్ చెంగ్ను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చర్చలు సానుకూలంగా ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కైలాస మానస సరోవర యాత్రను పునఃప్రారంభించినందుకు భారత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. 5 ఏళ్ల అనంతరం టిబెట్లో ఉన్న మానస సరోవర్ సరస్సుకు భారత యాత్రికులు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, పొరుగు దేశాలుగా భారత్ చైనా మధ్య అభిప్రాయాలు, దృక్పథాలపై చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు.
భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలను ఇరు దేశాలు కోరుకుంటున్నాయి. కానీ అక్కడే ఓ సమస్య ఉంది. అదే దలైలామా వారసుడి ఎంపిక అంశం. జయశంకర్ చైనా పర్యటనకి వెళ్లే కొన్ని గంటల ముందు కూడా చైనా ఇదే ప్రస్తావన చేసింది. దలైలామా వారసుడి ఎంపిక అంశం భారత్ చైనాల మధ్య దౌత్య సంబంధాలలో ఓ సమస్యగా మారిందని భారత్లోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. దలైలామా వారసుడి ఎంపికపై భారత్లో కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి చర్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, సమస్యలకు దారితీస్తాయని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూజింగ్ ఆరోపించారు. భారత విదేశాంగ నిపుణులు టిబెట్కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దలైలామా వారసత్వం పునర్జన్మ విషయంలో చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో భారత్ కల్పించుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. సో ఈ విషయంలో క్లారిటీ రానంత వరకు ఇరు దేశాల మధ్య స్నేహం విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారని అనే దానిపైనే రెండు దేశాల దోస్తీ ఆధారపడి ఉంటుంది.